విశాఖలో మరో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. చిట్టీల పేరిట జనాన్ని మోసగించి కోట్ల రూపాయలను కాజేసిన పోలీసు ఉద్యోగి ఉదంతం బయటపడింది. హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న జగ్గారావు, అతని భార్య రమణమ్మ 2019 నుంచి ఎండాడ స్వగృహ అపార్ట్మెంట్స్ లో చీటీల వ్యాపారం నిర్వహిస్తున్నారు. వారి మీద నమ్మకంతో చుట్టుపక్కల వారు చిట్టీలు వేసి వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఈ అవకాశాన్ని అదునుగా తీసుకుని వారిని మోసగించి సుమారు 3 కోట్ల రూపాయలతో ఉడాయించారు. దీంతో చేసేదేమీ లేక బాధితులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మేము ఉంటుంది ఇక్కడ ఎండాడలో స్వగృహం అపార్ట్మెంట్. మాకు ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ వాళ్ళు చీటీలు ఎత్తారని చెప్పేసి మాకు 2019లో పరిచయం. వాళ్ళు 2019 నుంచి పరిచయం అయ్యారు. 2022లో 20 నుంచి చీటీలు వేయడం స్టార్ట్ చేశారు. అలాగే నమ్మకం కుదిరించడానికి 2022 వరకు బాగానే ఇచ్చేవారు. 2022 నుంచి పూర్తి అయిపోయిన చీటీలు ఇదిగో రేపు ఇచ్చేస్తాం, మాపు ఇచ్చేస్తాం అని చెప్పి ఇంకా పూర్తిగా వడ్డీలు ఇస్తాం, దానికి రేపు ఇస్తాను, ఎల్లుండి ఇస్తాను, ఈ చీటీ అవనండి, ఆ చీటీ అవనండి అని చెప్పేసి మబ్బు పెట్టి నమ్మకం కుదిరించి చాలా మంది దగ్గర ఈ చుట్టుపక్కల వాచ్మెన్లే కానీ, మిగతా అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు పని వాళ్ళే కానీ, ఇంట్లో పనులు చేసే వాళ్ళే కానీ అందరినీ టార్గెట్ చేసి మొత్తం అందరినీ ఇప్పుడు చీట్ చేశారండి. మొత్తం కలిపి దాదాపు ఒక 3 కోట్ల పైన ఉంటుందండి. మెయిన్ ఇదంతా నడిపించింది వాళ్ళ అబ్బాయి నెదర్లాండ్స్లో ఉంటాడండి, స్వరూప్ అని. ఆ అబ్బాయి నడిపించాడు. ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ ఆయన పేరు జగ్గారావు అండి. వాళ్ళ వైఫ్ ఏమొచ్చి రమణమ్మ. వీళ్ళందరూ నడిపించారండి. వాళ్ళ కూతురు పేరు దీప్తి. వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కుటుంబం కలిపి చీటీలు నడిపించారండి. ఒకరికి తెలియనట్టు మొత్తం అందరిలో క్రియేట్ చేసి, నమ్మకం క్రియేట్ చేసి 4 లక్షల చీటీ, 3 లక్షల చీటీ, 2 లక్షల చీటీ, ₹1,00,000 చీటీ, దసరా చీటీ, ఇంకోటి శ్రావణ మాసం చీటీ, ఇలా చీటీల పేర్లతోనే మబ్బు పెట్టి జనాల్ని మొత్తం అంతా 3.5 కోట్ల పైన ఉంటుంది, 3 కోట్ల పైన ఉంటుంది.